नमस्कार मेरे साथियों, मैं सुब्रमण्यम आज आपके लिए तीसरा क्लास लेकर आ रहा हूं और उसका विषय है शब्द। पिछले दो क्लासों में हमने स्वर और व्यंजन के बारे में काफ़ी गहराई तक पढ़ाई की थी, लेकिन ये जो तीसरा क्लास है उसमें शब्द के बारे में काफ़ी चर्चा की गई है। गुड मॉर्निंग फ्रेंड्स, टुडे वी आर हियर about that word in third class. Today we are discussing about that what is the functioning of words and what are the category to comes on that the depth knowledge of that word function. మనం ఇవాళ మూడో క్లాస్లో ఉన్నాం. ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్లో మనం స్వరం వ్యంజనాల గురించి చాలా చక్కగా మాట్లాడుకున్నాం. ఇవాళ మనం శబ్ద్ అంటే వర్డ్, శబ్దాలు ఎలా ఉంటాయి, శబ్దాల పరిభాష ఏమిటి, శబ్దాల్ని ఎన్ని కేటగిరీలో డివైడ్ చేసాం, దాని గురించి ఇవాళ మాట్లాడుకుంటాం. ఈ క్లాసెస్ మీకు స్వామి హిందీ అకాడమీ ద్వారా టెట్, డిఎస్సి లాంటివి ఎన్నో మంచి మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి రిలేటెడ్ సబ్జెక్ట్ని డెప్త్లో వెళ్ళి మనం దాని గురించి చదువుకుంటాం. ఎన్నో శాంపుల్ పేపర్స్ డిఎస్సిలోంచి 75% మనం వచ్చిన ప్రశ్నల్ని తీసుకున్నాం. నా అనుభవం 19 years 19 ఏళ్ళ అనుభవం ద్వారా నేను కొన్ని విషయాలని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో చెప్పడానికి ఈ క్లాసెస్ స్టార్ట్ చేశాను. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనం ఇంకా టాపిక్స్ మీద వెళ్ళిపోదాం. సో నౌ వి స్టార్ట్ దట్ టుడే టాపిక్. జస్ట్ యూ అబ్జర్వ్ దట్ ఆన్ ద బోర్డ్. హియర్ ద టాపిక్ ఇస్ వాట్? शब्द. शब्द क्या है? First of all, we are going to that definition of शब्द. Before that, we are discussing about the शब्द. What is that word? Generally, we are discussing about the word means what? A collection of letter. But all collection is not going to that word. That means one specific analysis is there. A collection of word, a collection of letter, it would be treated as a word, but one condition is there. It will comes on proper meaning. That means a collection of letter which will pass a proper meaning. That collection, it would be going to that word. मतलब अक्षरों के समूह को हम शब्द कहते हैं, पर ये गलत है. अक्षरों का ऐसा समूह जिसका सार्थक अर्थ निकलता हो. फॉर एग्जाम्पल, मैंने बोला कलम. कलम एक शब्द है. क, म एंड ला तीनों को मिलाने से कलम एक शब्द बना है और उसका एक प्रॉपर मीनिंग है. क, ल, म कलम, ये एक फूल का नाम है. मान लीजिए हम उसको मकल लिखते हैं. म, क, ला मकल. मकल is also a set of letters, but it cannot perform that a proper meaning. तो हम ऐसे समूह को हम शब्द नहीं कहेंगे. అంటే కొన్ని లెటర్స్ని కలిపేసి వర్డ్ తయారు చేస్తాం, కానీ అవన్నీ వర్డ్ అవ్వు. ఎందుకంటే ప్రాపర్ మీనింగ్ వస్తేనే దాన్ని వర్డ్ అంటాం. ప్రాపర్ మీనింగ్ రాకపోతే దాన్ని మనం వర్డ్ అనము. అంటే కలెక్షన్ ఆఫ్ లెటర్స్ తీసుకుంటున్నప్పుడు వన్ కండిషన్ ఏంటంటే దానికి ప్రాపర్ మీనింగ్ రావాలి. ప్రాపర్ మీనింగ్ వస్తేనే దాన్ని వర్డ్ అంటాం. అదర్వైజ్ దే విల్ గో టు ఆన్ దాట్ ఈస్ నాట్ ఏ వర్డ్. నిరర్థక్ వర్డ్, నిరర్థకంగా ఉంటుంది, ప్రాపర్ మీనింగ్ రాదు. అంటే ఇక్కడ మనం తెలుసుకున్న విషయం ఏంటంటే అన్ని లెటర్స్ని కలిపేస్తే వర్డ్లా కనబడుతుంది, కానీ వర్డ్ కాదు. వర్డ్ కావాలంటే దానిలోని ప్రాపర్ మీనింగ్ రావాలి. మీనింగ్ వస్తేనే అవుతుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక హిందీలో మకల్ తీసుకున్నాం. మకల్ ఈజ్ ఆల్సో ఏ కలెక్షన్ ఆఫ్ లెటర్, బట్ అది వర్డ్ అవుతుంది, ఎందుకంటే దాని ప్రాపర్ మీనింగ్ రావట్లేదు. అదే కమల్ అయితే మీనింగ్ వస్తున్నది. అంటే ఇక్కడ ఏంటి అర్థం ఏంటంటే వర్డ్స్ అంటే ఏంటంటే ఇస్ ఏ కలెక్షన్ ఆఫ్ లెటర్స్ కలుస్తున్నాయి, ప్రాపర్ మీనింగ్ కూడా రావాలి. ఆ రెండు కండిషన్ అవుతేనే దాన్ని వర్డ్ అంటాం. సో నా ఇక్కడ మనం బోర్డు మీద చూసుకుంటే
వర్డ్ శబ్దది కేటగిరీస్ ఇచ్చాడు, కేటగిరీస్ లో డివైడ్ చేశాను. ఫస్ట్ యూ అబ్జర్వ్ దట్ హౌ మెనీ కేటగిరీస్ ఇస్ దేర్? 1 2 3 4 5. The first one is what? Srot. Second one is what? Arth. Third one Rachna. Fourth one Shabda Shakti. And fifth one Rupantran. Just you observe that. Now, అంటే ఇక్కడ శబ్దని కేటగిరీలో డివైడ్ చేయాలంటే మనకి 5 కేటగిరీలు ఉన్నాయి. ఫస్ట్ కేటగిరీలో స్రోత్ అంటే ఒరిజిన్. అంటే ఆ కేటగరైజేషన్ని ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఒరిజిన్ నుంచి. అంటే స్టార్టింగ్ నుంచి ఎలా అవి ఉత్పన్నం అయ్యాయి, దాన్ని ఏంటి? స్రోత్ అంటాం. రెండోది అర్త్ అంటే మీనింగ్. వాట్ ఈస్ ద పర్టికులర్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్. అండ్ థర్డ్ వన్ ఈస్ రచన అంటే స్ట్రక్చర్ అంటే అది చూసి మనం దాన్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు, అది ఎలా ఏ కేటగిరీలో అవుతుంది. ఫోర్త్ వన్ శబ్ద శక్తి అంటే ద పవర్ ఆఫ్ వర్డ్. దట్ మీన్స్ వెన్ ఎవర్ యూ గో ఆన్ దట్ రీడింగ్ ఆర్ listening that word, some specific power is there. So through that category we are dividing that Shabda Shakti. And fifth one Rupantran, transformation. So here the word is divided into 5 categories. The first one is Srot, that means origin. Second one Arth is meaning. Third one is going to that structure అంటే చూసి మరి దాన్ని మనం డివైడ్ చేయొచ్చు, the structure. The fourth one Shabda Shakti, the power of word. And fifth one Rupantran, transformation. అంటే 5 రకాలుగా శబ్దని అనాలిసిస్ మనం చేయాలి. ఎందుకు చేయాలి అంటే జనరలీ వీఆర్ యూజింగ్ ద సో మెనీ ఆఫ్ వర్డ్స్, బట్ వెన్ ద ఆస్కింగ్ దాట్ వేర్ దే విల్ కేమ్ ఫ్రమ్, ఎక్కడి నుంచి అది వచ్చింది, దాని కాన్సెప్ట్ ఏంటి తెలుసుకో అంటే ద బేసిక్ థింగ్ ఇస్ వాట్ ద వర్డ్ ఈస్ డివైడెడ్ ఇంటూ 5 పాయింట్స్. And now I will explain that one by one. The first one, Srot means what? Origin means what? ఆ శబ్ద తయారు అవడాని గురించి, దానికి ఆ ఇన్ఫర్మేషన్, ద బేసిక్ థింగ్ ఎక్కడి నుంచి వచ్చాయి దాని గురించి మనం అసెస్ చేయడానికి గురించి దాని సబ్ కేటగిరీస్లో మనం వెళ్ళాలి. సబ్ కేటగిరీస్లో వెళ్తేనే మనం దానికి డెప్త్ నాలెడ్జ్ తీసుకుంటాం. ఇప్పుడు క్లాస్లో శబ్ద గురించి మనం మాట్లాడుతున్నాము. శబ్ద అంటే వర్డ్ని కేటగిరీలో ఎందుకు డివైడ్ చేయాలి అంటే ఆ డెప్త్ నాలెడ్జ్ తీసుకోవడానికి నుంచి కేటగరైజ్ దాని మీద మనం అనాలిసిస్ చేసుకుంటే చాలా చక్కగా ఆ టాపిక్ మీద మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. దానికి ఎలాంటి క్వశ్చన్స్ అయినా కూడా మనం అటెంప్ట్ చేయగలుగుతాం. వై? బికాస్ వీఆర్ గోయింగ్ టు దాట్ స్టెప్ బై స్టెప్ స్ట్రక్చరల్ మెథడాలజీ మనం యూజ్ చేస్తాం. నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ ఫస్ట్ వన్. Now, in that Srot, there are 4 subcategories is there. The fourth subcategory, first one Tatsam, second one Tadbhav, third one Desaj, and fourth one Videshaj. అవి ఏంటో నేను వన్ బై వన్ మీకు క్లారిటీ ఇస్తాను. ద ఫస్ట్ వన్ తత్సం అంటే ఏంటి అంటే తత్సం శబ్దాలు ఎక్కడి నుంచి వచ్చాయి, తత్సం అంటే ఏంటి? Before that, the formation of language, so many of words will came from that other language. అక్కడి నుంచి వస్తున్నప్పుడు ఆ వర్డ్స్ మనం చాలా కన్ఫ్యూజ్ అయ్యాం. ఈ వర్డ్స్ మన హిందీ భాషది కాదు కదా, ఇది ఎక్కడో విదేశీ భాష నుంచి ఆ పదాలని మనం వాడుకుంటున్నాం, ఆ వర్డ్స్ని మనం వాడుకుంటున్నాం అని కొంచెం మనకి దాని మీద డెప్త్ నాలెడ్జ్ తీసుకుంటే తెలిసింది. అందుకే శబ్దని ఇక్కడ 4 కేటగిరీస్లో డివైడ్ చేసాం. బట్ కండిషన్ ఇస్ వాట్? That is origin means स्रोत के आधार पर शब्द को 4 भागों में बांटा गया है. तत्सम, तद्भव, देशज and विदेशज. Now we are discussing that first तत्सम అనే శబ్దాలు ఏమిటి ఉంది. Before that formation of the language, we are welcoming that so many words of other languages is what? In India, at least the 5,000 to some of knowledge is there from the Vedas, and so many of very holy books is there. From that language is using the Sanskrit language. So many words came from the Sanskrit language. But the problem is what? When is going to that performing in that earlier days,
the problematic of that pronunciation. Pronunciation is not to in proper way. So why when to going to that in the modern era, the words is very difficult to pronounce and you have to understand is problematic. You are not understand. Why? Because the Sanskrit language is totally based on that dhvani. A dhvani will be in different the formation is there. అంటే సాంస్క్రిట్ పదాలని చదువుతున్నప్పుడు జనరల్ the student not to go perform in proper way. So many of the technical issues is there. They are not performed and also you cannot understand in proper way. Why? Because the pronunciation is very difficult. So that's why Hindi ni oka international స్టేట్కి ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్దామంటే ఇది ప్రొనౌన్సియేషన్ చాలా ఇబ్బంది అయింది. అందుకే ఆ టైంలో రీసెర్చ్ చేసిన వాళ్ళు వైజ్ఞానికీకరణ అంటే భాష మీద వైజ్ఞానిక చేసి వాళ్ళు ఏం చేశారంటే కొన్ని పదాలని మార్చారు. అంటే డైరెక్ట్గా సేమ్ పదం ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం వస్తున్నది కాబట్టి దే ఆర్ మేక్ దట్ అనదర్ వన్ వర్డ్. సో ఆ అనదర్ వన్ వర్డ్ ఇస్ షుడ్ బి బిలాంగ్ టు దట్ తద్భవ్. అంటే హిందీ భాషలో సాంస్క్రిట్ పదాలని వాడుకునే పదాన్ని డైరెక్ట్గా వితౌట్ ఎనీ చేంజింగ్ ఆ వర్డ్ని తత్సమ్ కేటగిరీలో పెట్టారు. ఆ వర్డ్ ఏది ప్రొనౌన్సియేషన్ టఫ్గా ఉందో మనం దాన్ని చేయలేకపోతున్నాం, దే విల్ గోయింగ్ టు దాట్ తద్భవ్ కేటగిరీ. అంటే ఇక్కడ క్లారిటీగా ఏంటి అర్థమైందో నేను చెప్తున్నాను. ఒక్క నిమిషం. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. తద్భవ్ అంటే ఏంటి నేను చెప్పాను. తద్భవ్ వర్డ్ దే విల్ కేమ్ ఫ్రమ్ దట్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ వితౌట్ ఎనీ చేంజింగ్ ఇన్ ప్రొనౌన్సియేషన్ ఆర్ ఎనీథింగ్. దే కెనాట్ చేంజ్, డైరెక్ట్లీ దే వర్డ్ యూజ్ ఇన్ దట్. అంటే సాంస్క్రిట్ వచ్చిన పదాలని మనం హిందీ భాషలో వాడుతున్నాము. ఆ పర్టికులర్ వర్డ్స్ని మనం ఏమిటంటాం, తత్సమ్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ అగ్ని. వాట్ ఇస్ దాట్? అగ్ని is directly came from that Sanskrit language. అందుకే అది ఏ కేటగిరీలో అయింది? తత్సమ్ కేటగిరీలో అయింది. దాన్ని కొంచెం మళ్ళీ మార్చి దాన్ని ఆగ్. వాట్ ఇస్ దాట్? ఆగ్ అని మార్చాం. బోత్ ఆర్ మీనింగ్ ఇస్ సేమ్. అగ్ని is fire only, ఆగ్ is fire only. But Agni, Sanskrit word, that's why they will go to that tatsam. And second one, Ag is going to that tadbhav. Why? Because in that pronunciation they will change and they will easy way to pronounce. అందుకే దాన్ని మన భాషలో వాడుతున్నప్పుడు దానిలో కొంచెం చేంజెస్ చేసాం, వర్డ్స్లో చేంజెస్ చేసాం. that will be go to that tadbhav shabd. So finally we are got that one which word will came from in Sanskrit, that word is goes to that tatsam, and which word in small change but meaning is not change. That word structure is change only. So that word is going to that tadbhav only. అంటే తత్సమ్స్ ఆఫ్ సాంస్క్రిట్ వర్డ్స్, తద్భావ శబ్దులు ఏం చేసాం, సాంస్క్రిట్ వర్డ్స్ని మార్చి మనం యూజ్ చేసుకున్న దాన్ని తద్భావం అంటాం. నౌ గోయింగ్ టు దట్ థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్. నౌ థర్డ్ వన్ దేశజ్ అండ్ విదేశజ్. దేశజ్ అంటే ఏంటంటే మన భారతదేశంలో వాడుకునే పదాలు, వాడకంలో వచ్చిన పదాలని మనం మన భాషలో వెల్కమ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ హిందీ వీఆర్ బేస్డ్ ఆన్ దట్ హిందీ లాంగ్వేజ్. దట్స్ వై ద వర్డ్ విల్ స్పోక్ అండ్ లిజన్ ఇన్ హిందీ ఓన్లీ. లోటా మీన్స్ వన్ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ మగ్ ఇస్ దేర్. ద వర్డ్ ఈస్ యూస్ ఇన్ దట్ బోలీలో ఎక్కువ వాడకం, అంటే లోకల్ ఏరియాలో వాడుతున్నప్పుడు లోటా అనే పదం. ఖటియా మీన్స్ వాట్? బెడ్ ఓన్లీ. లోటా మీన్స్ వాట్? జగ్ ఓన్లీ. సి, సో దట్ వర్డ్ ఈస్ బిలాంగింగ్ టు ద లోకల్ ద లాంగ్వేజ్. వాట్ ఈస్ ద లోకల్ లాంగ్వేజ్? దట్ మీన్స్ ద లాంగ్వేజ్ షుడ్ నాట్ బి గో విత్ ఇన్ దట్ గ్రామటికల్ ఈస్ ప్రూవింగ్ దట్ వర్డ్ ఈస్ ఏ వెరీ కాన్ఫిడెంట్ అండ్ స్టాండర్డ్ వర్డ్. మనం ఆ పదాలని బోలీ రూపంలో బోలీ అంటే వాడుకునే భాషలో వాడుకునే పదాలని, అంటే దే కెనాట్ కేమ్ ఫ్రమ్ దట్ సాంస్క్రిట్, దే ఆర్ నాట్ టు చేంజింగ్ ఎనీథింగ్ ఇన్ తద్భవ్ వే. మనం దాని వాడకం భాషలో వాడుకునే పదాలని మనం ఏంటంటాం అంటే దేశజ్ అంటాం. క్లియర్? అండర్స్టాండ్? అండ్ నా ఫోర్త్ వన్ ఇస్ విదేశీ మీన్స్ వాట్? సమ్ వర్డ్స్ ఇస్ దేర్
They are directly adopted in our Hindi language. They are not changing any. They cannot came from the Sanskrit. They are not to changing in Tadbhav. They directly use that in foreign language. For example, doctor is there. You know very well, doctor is not belonging to Hindi language. That doctor is belonging to Anglo language. अंग्रेजी भाषा से आए शब्द है, तो हमने डॉक्टर को सीधा सीधा अडॉप्ट कर लिया. In that villages also they are discussing about that videshaj, that means they came from that out of our country. That means the English language is very familiar in villages also. They are not to knowledge of that complete English language, but the word will always use in English word. That particular word is goes to that videshaj. Doctor English word, ఇంగ్లీష్ పదం, దాన్ని హిందీలో వైద్యం అంటారు, తెలుగులో వైద్యం అంటారు, హిందీలో వైద్యం అంటారు. ఇది ఎక్కడ మీకు జనరల్గా వినబడదు, రాసి ఉండదు. అంటే చాలా మటుకు ఇంగ్లీష్ పదాలు మన భాషలో కలిసిపోయి అవి మనం ప్రయోగం చేస్తున్నప్పుడు డైరెక్ట్గా మనం ఇంగ్లీష్ పదాలని, ఇంగ్లీష్ వర్డ్స్ని యూజ్ చేస్తున్నాం. ఆ పర్టికులర్ పదాలని మనం ఏంటంటాం అంటే విదేశ శబ్ద అంటాం. అంటే భారతదేశంలో వాడుకునే భాష కాకుండా విదేశాల్లోంచి వచ్చి ఇంగ్లీష్ అయినా, రష్యన్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ చమ్మచ్ is there. The chammach is not word in Hindi word. They came from that other language, the foreign language. So ఆ పర్టికులర్ పదాలని మనం ఏంటంటాం అంటే విదేశస్ కేటగిరీలో మారుస్తాం. ఇది ఒక జనరల్ వే. మరొక మాట రికాప్ చేస్తున్నాం. తత్సం అనే పదాలు సాంస్క్రిత్ వచ్చిన పదాలలో డైరెక్ట్గా వచ్చింది వితౌట్ ఎనీ చేంజింగ్. దాట్ వర్డ్స్ ఇస్ గో టు ఇన్ తత్సం. తద్భవం అనే పదాలు తత్సం పదాలని కొంచెం మార్చి జనరల్ వేలో, అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ప్రొనౌన్స్, అందుకే దాన్ని కొంచెం మార్చుకుని ఈజీ వేలో మనం వాడుతాం, దాన్ని తద్భవం అంటాం. దేశజ్ అంటే మన భారతదేశంలో లొకాలిటీ విషయంగా కొన్ని పదాలు ఉంటాయి. అంటే దే ఆర్ నాట్ గోయింగ్ టు డు ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ ద గ్రామర్, దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్, బట్ ద వర్డ్ ఈస్ యూజింగ్ ఇన్ విలేజెస్ అండ్ లోకల్ ఏరియా, స్థానియ. అంటే బిఫోర్ దట్ విలేజ్ and cities also. Why? Because in our English language, in our Hindi language, so many of different bolis is there. బోలీ ఏంటంటే ఆ లోకల్ ఏరియాలో, ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్ ఉందనుకోండి, పంజాబ్లో మ్యాక్సిమంగా పంజాబీ భాష వాడుతున్నారు. కొన్ని పదాలు ఆ లాంగ్వేజ్లో కూడా హిందీలో యూజ్ చేసేసుకుంటాం మనం వితౌట్ ఎనీ చేంజింగ్. ఫర్ ఎగ్జాంపుల్ బీహార్లో ఉన్నారు, సో బీహార్ ఆల్సో, ద కేరళ ఆల్సో, కేరళ some of slang is there, but some word you have to use in that in హిందీలో కూడా వాడతాం. సో అలాంటి పదాలని దేశజ్ శబ్ద్ అంటారు. దేశజ్ అంటే మన భారతదేశంలో రకరకాల వేరే ప్లేస్లో ఆ భాషకి, అంటే ఇట్ ఈస్ నియర్ టు ద లోకల్ లాంగ్వేజ్, దట్ ఈస్ బేస్డ్ ఆన్ దాట్ ద స్టేట్లోంచి కొన్ని వాడే పదాలు. పంజాబీలో పంజాబ్ వర్డ్స్ యూజ్ చేస్తాం, బిహారీలో బిహారీ భాష, అవధి భాష, ఈవెన్ దో కేరళలో కేరళియన్ భాష. సో ఇలాంటి పదాలు వాడేదాన్ని మనం హిందీలో వాడతాం, కాబట్టి ఆ పదాలని మనం ఏంటంటే దేశజ్ అంటాం. విదేశస్ ఏంటంటే అరబీ అండ్ అదర్ డిఫరెంట్ ఫారిన్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ ఇస్ దేర్. ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ పదాలు డాక్టర్ ఉందా, స్కూల్ is not a English language, is a Russian language. So this all of words is goes to directly without any changing, that words is go to విదేశ భాషలో వస్తారు. Now we are discussing before few seconds back स्रोत, ओरिजिन के आधार पर, स्रोत के आधार पर शब्द को 4 भागों में बांटा गया है. तत्सम, तद्भव, देशज और विदेशी. ఇవి 4 డివైడ్ చేసాం స్రోత్ ప్రకారంగా. Now we are discussing that అర్థ के आधार पर. నేను 3 భాషల్లో చెప్తున్నాను, మీకు ఏదైనా అర్థం కాకపోతే కమెంట్స్లో స్వామి హిందీ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఈ క్లాస్ జరుగుతున్నది. నేను చెప్పిన పదాల్లో చిన్న పెసరైనా యు ఆర్ నాట్ టు సాటిస్ఫైడ్, ఆర్ యు ఆర్ నాట్ టు అండర్స్టాండ్, ఆర్ యూ హ్యావ్ టు సంథింగ్ యాడ్, మీరు కొన్ని కలుపుదాం అనుకున్నా కూడా కమెంట్స్లో మీరు పెట్టారనుకోండి, నా క్లాసెస్ ఇంకా బాగా మీకు రీచ్ అవ్వడానికి ట్రై అవుతాయి, మంచి డెప్త్కి వెళ్దాం. ఎందుకంటే వీఆర్ ట్రయింగ్ టు గో ఇన్ దాట్ గవర్నమెంట్ జాబ్. సో గవర్నమెంట్ జాబ్ వెళ్ళాలంటే ద క్వశ్చన్ పేపర్ is not too easy. They are going to in depth means what? We are always learner. మనం ఎప్పుడు చదువుకుంటే ఉంటాం. ఆ చదువు టైంలో మీ పక్క నుంచి వచ్చి నేను కమెంట్స్ ఆ పర్టికులర్ సబ్జెక్ట్తో అంటే
we are all very happy to generate a new things about why, because the grammar కి మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మనకి ఎక్కువ బయట దొరకట్లేదు. సో లిటరేచర్ పార్ట్ ఇస్ దేర్ అండ్ సో మెనీ ఆఫ్ ద గ్రేట్ ప్రొఫెసర్స్, గ్రేట్ టీచర్స్ ఇస్ దేర్ ఇన్ యూట్యూబ్. దే ఆర్ ట్రయింగ్ టు దాట్ ఎ వెరీ గుడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. నేను అబ్జర్వ్ చేస్తూ చాలా బాగా చెప్తున్నారు. బట్ what is the specialty of our class? We are based on that totally grammar. The grammar విశ్లేషణ చేస్తే మనకి కొంచెం ఇంకా బాగుంటుంది. ఆ భాషలో అలాంటి ఎగ్జామ్స్ క్రాస్ మనం ఫైట్ చేయడానికి, మన నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. మీరు కూడా ఏదైనా దీనిలోని నేను చెప్పిన దానిలోని సంథింగ్ మోర్ టు యాడ్, సంథింగ్ టు కట్ ఆఫ్ దాట్, సంథింగ్ యూ గివ్ ద నాలెడ్జ్. సో కంపల్సరీ నన్ను మీరు ప్రమోట్ చేయాలి. ప్రమోట్ చేస్తే వచ్చిన వాళ్ళకి, ఎగ్జామ్స్లో రాసిన వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పటిదాకా మనం మాట్లాడుకునేది శబ్ద కేటగిరీలో మాట్లాడతాం. 5 సబ్ కేటగిరీలో డివైడ్ చేసాం. ఆ సబ్ కేటగిరీలో ఫస్ట్ వన్ శ్రోత్ గురించి మాట్లాడతాం. శ్రోత్కి 4 సబ్ కేటగిరీస్ ఉన్నాయి. తత్సమ్, తద్భావ్, దేశజ్, విదేశజ్ గురించి నేను చెప్పాను. నౌ టు కమ్ ఆన్ ద సెకండ్ सब कैटेगरी, दैट इज व्हाट, अर्थ के आधार पर. Yes, my students, we are concentrating that second subcategory, अर्थ के आधार पर. So now, శబ్ద ని మనం ఏం చేస్తున్నాం అంటే డెప్త్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. సో సబ్ కేటగిరీలో సెకండ్ సబ్ కేటగిరీలో అర్థ గురించి వచ్చాం. అంటే వర్డ్ని మీనింగ్ బట్టి ఫస్ట్ వన్ ఇస్ వాట్ శ్రోత్, ఒరిజిన్ బట్టి మనం దాన్ని సబ్ కేటగిరీలో డివైడ్ చేసాం. ఇప్పుడు మనం సెకండ్ పార్ట్లో ఉన్నాం. అర్థ్ ఈజ్ ఆల్సో సబ్ కేటగిరీ ఆఫ్ శబ్ద. సెకండ్ సబ్ కేటగిరీ అర్థ అంటే మీనింగ్ ద్వారా శబ్దని ఎలా మారుస్తాం, దానికి ఎలా డిఫరెंशिएट చేస్తాం, దాని గురించి మాట్లాడదాం. సో నౌ यू ऑब्जर्व हियर, अर्थ के आधार पर 4 सब कैटेगरी हैं, जिसमें पहला समानार्थक, एकार्थक, अनेकार्थक, विपरीतार्थक. చూస్తున్నారా, ఇక్కడ 4 सब कैटेगरीస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ సమానార్థక్, సెకండ్ వన్ ఏకార్థక్, థర్డ్ వన్ అనేకార్థక్ అండ్ ఫోర్త్ వన్ విపరీతార్థక్. జనరల్గా శబ్ద అంటే ఇంతేనా అనుకుంటాం. లేదు, శబ్దలో డెప్త్కి విశ్లేషణ చేస్తే మినిమం 5 to 6 క్లాస్ దాని గురించి డిస్కస్ మనం చేయాలి. సో నౌ టు గో ఆన్ ద డెప్త్నెస్, అట్లీస్ట్ వీఆర్ గోయింగ్ టు ద 60 to 70% కవర్ ఆఫ్ దాట్ రిలేటెడ్ బుక్స్, ग्रामर बुक्स लोंచి మనం తీసుకుంటే ఇవి अर्थ के आधार पर 4 भागों में बांटा गया. समानार्थक, very clear that in समानार्थक, what is the समानार्थक is there? समान अर्थ, ऐसे शब्द जिसके वर्ड अलग अलग होते हैं लेकिन उसके अर्थ समान होते हैं, उस प्रकार के शब्द को हम समानार्थक शब्द कहते हैं. समानार्थक means what? Same meaning words. So many of word is there. For example, subah is there. Subah means morning. Pratah kal, that is also same meaning. Subah, pratah kal. Suryoday, the time is there. Subah, suryoday, surya ka uday. So the meaning is same but word is different. That particular category is going to that samanarthak. Next, ekarthak, some word is there, they always make two single meaning. Some word is there, you are not to going to that different meaning. Some words is there, they are using only, for example, khatiya. In that English bed is there, but now comes on that some word, they are going to that one specific meaning is there. That particular word is going to that some ekarthak. Just wait. Now we are discussing on that samanarthak and ekarthak. Ekarthak means single meaning. I will give you one example. Patni, one specific meaning. Patni means what? Wife only. But you going to that samanarthak, so many words. For example, day English word. What is the Hindi? Divas.
din, war. Divas, din, war. Three meanings is there. Words is different, but meaning will same. That divas, din, war is going to that samanarthak. Now second one, ekarthak. Ekarthak means single meaning. No one of so many of words is not there to comes on that. Is there, but one particular sequence patni is going to that wife only. This type of the category is going to that ekarthak. Ekarthak means ek arth. Ek arth. Now anekarthak. Anekarthak. Anekarthak means what? One word is there, but meaning will different. One word, same specific one word is there. For example, I will give to one example. Anekarthak. For example, am. Am, one word is there. Am, two meaning is there. One is the name of the fruit, and second one is am samanya, general way, samanya. So word is single, but meaning will different. So that will goes to that ekarthak. Ekarthak. Next one, vipareetarthak. Vipareetarthak means one word is there, they will be quite opposite. Quite opposite. Word is, for example, andar is there. What is the opposite? Bahar. So this type of opposite word, sukh. What is the opposite? Dukh. Sukh means happy. Dukh means sad. Sad moment is there. Din, raat. So this type kam adhik. Kam means less, adhik means more. So through that second the subcategory शब्द के 5 वर्गीकरण में हम पहला स्रोत पढ़ें, दूसरा अर्थ के बारे में बात करें. अर्थ के हिसाब से शब्दों को 4 भागों में बांटा गया है. समानार्थक, एकार्थक, अनेकार्थक, विपरीतार्थक. So here in the English you have to understand that through the meaning the shabd is divided into the 4 subcategory. First one, samanarthak, same meaning word. Same meaning word. Word will different. The letters will different, but the meaning will same. That will goes to that samanarthak. Second one, ekarthak. Ekarthak. Ekarthak means what? One word is there, one specific meaning is there. Through that meaning, they will categories is there. So one word will go on that one specific meaning. That will goes to ekarthak. Anekarthak. So many of one word is there. One word is there. They will go to the different meaning in the different situation. One word is there. Am is there. Am is a name of mango. But in that other way, they will meaning comes on that in general way. In general, samanya roop se. That will be anekarthak. And fourth one is vipareetarthak. Vipareetarthak means what? Opposite word. Just only kam, adhik, subah, sam. This is going to that vipareetarthak, opposite word. Now, this class is totally based on that word category. Word category. In this class, we are described only that 2 main subcategories. One is origin, and second one is going to that through meaning of subcategories. Now हम अब चौथे क्लास में आपके सामने आएंगे और उस क्लास में आपको रचना के आधार पर, शब्द शक्ति के आधार पर और रूपांतरण के आधार पर हम गहराई तक पढ़ने की कोशिश करें. नाउ दिस क्लास इज टोटली बिलोंग्स टू दैट द 2 सब कैटेगरी ओनली. द नेक्स्ट क्लास इज गोइंग टू दैट रिमेनिंग 3 रचना के आधार पर, शब्द शक्ति के आधार पर, रूपांतरण के आधार पर మనం ఇప్పటిదాకా 2 సబ్ కేటగిరీ చదువుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మిగతా రచన, శబ్దశక్తి, రూపాంతరణ ద్వారా శబ్దని ఎలా అనాలిసిస్ చేయాలి, దాన్ని ఎలాగా మనం డిఫరెన్షియేట్ చేయాలి, దాని గురించి చదువుతాం. కంప్లీట్గా డెప్త్ నాలెడ్జ్కి వెళ్ళడానికి నేను ట్రై చేస్తున్నాను. మీరు నాకు సపోర్ట్ కావాలి. మీరు చాలామంది చూస్తున్నారు. ఐ రియలీ అప్రిషియేట్ యూ, బట్ యూ షుడ్ బీ నోటీస్ త్రూ దాట్ యువర్ కమెంట్స్ చెప్తే నేను ఇంకా బాగా నా క్లాస్ని చేయడానికి ట్రై చేస్తాను. నా క్లాస్ చూస్తూ ఉండండి. కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్, టెట్, డిఎస్సి ఇవన్నీ ఉన్నాయి. దీనిలోని జనరల్ క్లాస్ కాకుండా, డెప్త్ నాలెడ్జ్ కాకుండా మీకు త్రూ దట్ క్వశ్చన్ పేపర్ అంటే లాస్ట్ ఎన్నో ఇయర్స్ బట్టి డిఎస్సి క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్లో 75% నేను తీసుకుంటున్నాను. 25% నా అనుభవాన్ని యాడ్ చేసి దాన్ని ఇంకా బాగా
మల్టిపల్ చాయిస్ క్వశ్చన్లో కన్వర్ట్ చేసి నేను ఈ క్లాసెస్లో మీకు నేను చెప్పాలనుకుంటాను. మోస్ట్ వెల్కమ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని తర్వాత మెయిన్ నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. ఫీడ్బ్యాక్ పంపిస్తే ఇంకా బాగానే క్లాస్ చెప్పడానికి ట్రై చేస్తాను. అందరికీ నమస్కారాలు. ఇది 3rd క్లాస్లో ఉన్నాం. నెక్స్ట్ క్లాస్ 4th క్లాస్లో రిమైనింగ్ శబ్దకి సబ్ కేటగిరీని డిస్కస్ చేద్దాం. అప్పటిదాకా థ్యాంక్ యూ. జై హింద్. షబా ఖైర్.